హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీకు ఈరోజు బాసల్ సీడ్స్ సబ్జా గింజల గురించి చెప్పబోతున్నాను. అండ్ ఇదే వీడియోలో సబ్జా గింజలతో పాయసం. జనరల్లీ సబ్జా గింజలు మనం నీళ్ళలో కలుపుకొని తాగుతాం, వేడి తగ్గుతుంది. ఇదొకటే కదా తెలుసు. సరే, నేను ఈరోజు బాసల్ సీడ్స్ అంటే ఈ సబ్జా గింజల్లో ఉండే కంప్లీట్ న్యూట్రిషనల్ వాల్యూస్ గురించి కూడా చెప్పబోతున్నాను. ఈ బాసల్ సీడ్స్ నేటివ్ ఇండియా, మన ఇండియాకి సంబంధించినవి. ఇది మింట్ ఫ్యామిలీకి సంబంధించింది. ఈ బాసల్ సీడ్స్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ ఏమేంటంటే డైటరీ ఫైబర్స్, విటమిన్ ఏ, విటమిన్ కే, ఫ్లేవనాయిడ్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్, రిచ్ ఇన్ ఐరన్. వీటి ఒక్కొక్క ఉపయోగం మనం చెప్పుకుందాం. డైటరీ ఫైబర్స్ కెన్ యూజ్ ఫర్ వెయిట్ లాస్. డైటరీ ఫైబర్స్ అంటే వెయిట్ లాస్కి ఉపయోగపడతాయి. డైజెస్టివ్ సిస్టమ్ యొక్క పనితీరుని, జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరుని మెరుగుపరుస్తాయి. ఇంకా విటమిన్ కే హెయిర్ని స్ట్రెంథన్ చేస్తుంది. దాని ద్వారా హెయిర్ లాస్ ప్రివెంట్ అవుతుంది, అంటే జుట్టు పుడిపోవడం తగ్గుతుంది. అండ్ డెన్సీ హెయిర్ మీన్స్ ఒత్తైన జుట్టు, అంటే నా హెయిర్ లాగా అన్నమాట. అలాంటి మంచి హెయిర్ వస్తుంది. సో అండ్ నెక్స్ట్ రిచ్ ఇన్ ఐరన్, ఎనీమియా, రక్తహీనత నుంచి కాపాడుతుంది. మనకి చాలామంది, మోస్ట్లీ లేడీస్, చాలా ఎనిమిక్గా ఉంటూ ఉంటాం మనం. ఓకే, మంచి డైట్ తీసుకోకపోవడం, ఇన్ టైంలో తీసుకోకపోవడం, వీటన్నిటి వల్ల కూడా. సో మనకి ఈ సబ్జా గింజలు తీసుకోవడం ద్వారా మనం ఈ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఫ్లేవనాయిడ్స్ ఇవేం చేస్తాయి? యాంటీ ఆక్సిడెంట్స్ ఫుల్గా రిచ్గా ఉన్నటువంటి ఫుడ్ ఏం చేస్తుంది అంటే స్కిన్కి మంచి గ్లో ఇస్తుంది. అంటే స్కిన్ లుకింగ్ చాలా హెల్దీగా కనిపించేలా చేస్తుంది. సో ఈ సబ్జా గింజల్ని ఇప్పుడు చాలా ఫేస్ క్రీముల్లో కూడా యూజ్ చేస్తున్నారు. ఇంకా ఈ ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఇంతైనా ఉపయోగం, ఇవి స్ట్రెస్ రిలీజ్ చేస్తాయి. మెయిన్లీ ఈ బాసల్ సీడ్స్, ఈ సబ్జా గింజలు ఏం చేస్తాయంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మనల్ని కాపాడతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి? ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్. మనం ఏదైనా బాగా ఎమోషన్ అయినప్పుడు, బాగా నెగటివ్ ఎమోషన్కి గురైనప్పుడు మనలో బాడీలో మనమే కొంచెం డిసీజ్డ్గా అనిపిస్తూ ఉంటాం కదా. అలాంటి స్ట్రెస్ నుంచి, అంటే తలనొప్పి రావడం, వీక్గా అయిపోవడం, ఇలాంటివన్నీ వాటి నుంచి, ఈ నెగటివ్ ఎఫెక్ట్స్ నుంచి కాపాడుతుంది. అంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమోషనల్ స్ట్రెస్కి, ఆక్సిడేటివ్ స్ట్రెస్కి నేను డిఫరెన్స్ చెప్తాను. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటంటే ఆక్సిజన్ ఇంటేక్, అంటే లోపలికి వెళ్ళే ఆక్సిజన్, అక్యుములేషన్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ సెల్స్. ఈ సెల్స్లో ఎంత మన లోపల కూడా ఆక్సిజన్ ఉంటుంది. మనం కాసేపు గాలి పీల్చుకోకుండా కూర్చున్నా కానీ లోపల ఆక్సిజన్ ఉంటుంది, దాని పని అది చేస్తూ ఉంటుంది. ఆక్సిజన్ ఏం చేస్తుంది? వెన్ ఆక్సిజన్ బర్న్ అయితే ఎనర్జీ రిలీజ్ అవుతుంది అది. సో ఈ లోపల ఎంత ఆక్సిజన్ ఇంటేక్ ఎంత ఉండాలి, లోపల ఎంత అక్యుములేట్ అవ్వాలి, ఈ బ్యాలెన్స్లో కనుక డిఫరెన్స్ వస్తే అది ఆక్సిడేటివ్ స్ట్రెస్ అవుతుంది. ఎమోషనల్ స్ట్రెస్ కూడా బాగా పెరిగినప్పుడు చూడండి, చాలా మంది బాగా స్ట్రెస్ అయినప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేయొచ్చు మనం, ఈవెన్ మనం కూడా కదా. ఇలాంటి ఇన్బ్యాలెన్స్ని ఈ సబ్జా గింజలు పొగుడతాయి అన్నమాట. అవి ఎంత తీసుకోవాలి? డైలీ 1 or 2 స్పూన్స్ అంతే. మరీ ఎక్కువగా కూడా తీసుకోకూడదు, ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ ఇస్తున్నాయి ఇవి. మరి అందరూ తీసుకోవచ్చా? ఎవరు తీసుకోకూడదు అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీసో వాళ్ళు సబ్జా గింజలు తీసుకోవద్దండి. ఎందుకు తీసుకోవద్దని చెప్తున్నాను అంటే ఇవి మెన్స్ట్రువల్ సైకిల్ని యాక్టివ్ చేస్తాయి. సో పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ని ఎక్కువ రిలీజ్ చేస్తాయి. సో ఈస్ట్రోజన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకోండి, ఓకే. బట్ ఇది ఇలా ఉన్నవాళ్ళు, ప్రెగ్నెన్సీతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం దీన్ని ఎక్కువ కదా అసలు తీసుకోవద్దు. అండ్ థైరాయిడ్ పేషెంట్స్ వితౌట్ సజెషన్ ఆఫ్ డాక్టర్స్ డోంట్ టేక్ దిస్, బికాస్ హార్మోనల్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది కాబట్టి, అంటే హార్మోన్స్ ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి అది వాళ్ళకి అవసరమా కాదా అనేది చెప్తారు. దట్స్ డిపెండ్ ఆన్ హైపోథైరాయిడిజం. ఆ థైరాయిడిజం డిఫరెన్స్ని బట్టి
తీసుకోవాలా వద్దా అనేది డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు. అండ్ వెయిట్ లాస్కి మాత్రం ఇది చాలా మంచి బెనిఫిషరీ. ఓకే, చాలా మంచి ఉపయోగం. ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఇది నార్మల్ వాళ్ళందరూ ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ తీసుకోవచ్చు. ఓకే, నేనైతే వీక్లీ ట్వైస్ నేను కూడా తీసుకుంటానే ఉంటాను. సమ్మర్ వస్తే ఆల్మోస్ట్ రోజు తీసుకుంటాం. అండ్ ఇట్ ఈస్ ఎక్సలెంట్ కూలెంట్. ఓకే, మనం దాన్ని ఎలా వాడాలి, ఒక హాఫ్ అన్ అవర్ నీళ్ళల్లో నానేసి దానికి షుగర్ యాడ్ చేయండి. అదర్వైజ్ షుగర్ యాడ్ చేయకుండానే తీసుకోండి. ఆల్రెడీ కాఫీలో వాటిల్లో వేస్తున్నాం కదా, అందుకని నేను షుగర్ యాడ్ చేయను. షుగర్ లేకుండానే తాగేస్తాం నేను, పిల్లలు. కాబట్టి మీరంతా కూడా ఇంత మంచి ఆహారాన్ని మీ లైఫ్లో పాటు చేసుకోండి. వాటర్లో సోప్ చేసుకొని తాగొచ్చు. నేను చూపించినట్టు చక్కగా పాయసం చేసుకొని కూడా తినొచ్చు. పిల్లలు ఎవరైనా తినరు అని అనుకుంటే చక్కగా పాయసం చేసుకొని ఇవ్వచ్చు. బాగుంటుంది. పంట కింద పడుతూ తపక్కుంటూ చాలా బాగుంటుంది. ఎంజాయ్ గుడ్ ఫుడ్. ఓకే, ఇన్ 100 ways వీ హ్యావ్. ఏ ఫుడ్ అయినా చాలా రకాలుగా తీసుకోవచ్చు. అయోగ్యుడైన మనిషి లేడు, వైద్యానికి పనికిరాని ముక్క లేదు కదా. సో మంచి ఆహారం తీసుకుందాం, హెల్దీగా ఉందాం. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు అరుణ శ్రీగంధ ఆల్ ఇన్ వన్. ఈరోజు నేను మీకు సబ్జా గింజలతో చేసుకునే బేసల్ సీడ్స్ అంటారు వీటిని. ఒక టేస్టీ, రుచికరమైన, ఆరోగ్యకరమైన, టేస్టీ అండ్ హెల్దీ పాయసాన్ని చూపించబోతున్నా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు 4 చిక్కటి పాలు, పచ్చిపాలు ఇవి. ఇంకా ఇందులో ఏమీ వాటర్ కూడా ఇంకా వేయలేదు. సబ్జా గింజలు, తాటి బెల్లం, నార్మల్ బెల్లం అయినా తీసుకోవచ్చు, షుగర్ అయినా తీసుకోవచ్చు, 2 యాలకులు, కసం జీడిపప్పు. చాలా సింపుల్. 10 నిమిషాలు అయిపోతుంది. ఈ సబ్జా గింజలు కనిపిస్తున్నాయి కదా, వీటిల్ని నానబెట్టాను ఒక 1 hour బ్యాక్. వీటిల్ని ఇందులో వేసేస్తున్నా. వీటిల్ని పొయ్యి మీద పెట్టి కొంచెం వాటర్ వేస్తాను. పొయ్యి మీద పెట్టి బాగా పాలు మరిగేంత వరకు ఉంచుతాను. ఉంచిన తర్వాత చల్లారాక మాత్రమే, అంటే కాస్త గోరువెచ్చగా అయ్యాక మాత్రమే స్టవ్ కట్టేసి గోరువెచ్చగా అయ్యాకే ఈ బెల్లం పొడి వేయాలి. లేకపోతే మొత్తం విరిగిపోతుంది, చేసుకునేదంతా వేస్ట్ అవుతుంది. ఒకవేళ ఇంత శ్రమ ఎందుకు అనుకుంటారా, ఆర్గానిక్ షుగర్ ఉన్నా నార్మల్ షుగర్ అయినా చేసుకోండి. దాంతో అయినా అసలు ఇక రిస్కే ఉండదు. కానీ ఇది మంచి టేస్ట్గా ఉండదు, హెల్త్ కూడా మంచిది ఈ తాటి బెల్లం. అందుకని నేను ఇది తీసుకున్నా. కొంచెం నెయ్యిలో ఆల్రెడీ జీడిపప్పు వేపేసుకుని పెట్టుకున్నా. సన్న మంట మీద పాలు పెట్టాను. ఇదేమి ఉండలు కట్టేయడం అలా ఏమి ఉండదండి, కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. కొంచెం వాటర్ వేద్దాం. ఈ కొంచెం వాటర్ తీసుకున్నాను. ఇవి వాటర్ కూడా మీకు తెల్లగా అనిపించట్లేదు, ఎందుకంటే నేను సబ్జా గింజలు నానబెట్టి వడకట్టే నీళ్ళు అన్నమాట. ఆ స్మెల్ పోకుండా ఉంటుందని ఆ కొద్దిగా వాటర్ వేస్తున్నా. చూడండి చక్కగా ఇది ఎలా కనిపిస్తుంది అంటే, మొత్తం అయిన తర్వాత సేమియా సగ్గుబియ్యం పాయసం లాగే అనిపిస్తుంది. కరెక్ట్గా 10 minutes చేస్తే చాలు. ఇందులో మనం చేయాల్సింది, శ్రమ పడాల్సింది ఏం లేదు. పాలు కాచినంత. డ్రై ఫ్రూట్ పౌడర్ ఉంది, అది కూడా వేద్దాం. డ్రై ఫ్రూట్ పౌడర్ ఆల్రెడీ బాదం, పిస్తా, వాల్నట్స్, ఖర్జూరం ఇవన్నీ మనం పొడి చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ పొడి కొంచెం వేస్తాను. ఆ పౌడర్ కొంచెం వేస్తాను. హెల్దీగా బాగుంటుంది. చాలు, మరీ ఎక్కువైందంటే ఇది అయ్యాలతో కష్టం. ఇది ఉడుకుతుంది కదా, సబ్జా ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. దీన్ని ఇంగ్లీష్లో బేసల్ సీడ్స్ అంటారు. దీని యూజెస్ ఏంటంటే, ఇది బాడీకి కూలెంట్గా యూజ్ అవుతుంది, శరీరాన్ని కూల్ చేస్తుంది. జనరల్గా కూల్ చేయడం అంటే ఏం ఉండదు, వాటర్ ఎక్కువ తీసుకోకపోతే బాడీ వేడెక్కుతుంది అంతే. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. దీనిలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ఫైబర్ ఏం చేస్తుంది అంటే,
మన వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది ఈ సబ్జా గింజలు. దీన్ని సబ్జా గింజలతో ఫేస్ ప్యాక్ కూడా పెట్టుకుంటారు, హెయిర్ ప్యాక్ పెట్టుకుంటారు, సాఫ్ట్ చేస్తుందంట హెయిర్ని. మనం అంటే ఇప్పుడు ఎక్కువ వాడట్లేదు కానీ మా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ సబ్జా గింజలు నానబెట్టేసి మధ్యాహ్నం పూట ఇచ్చేది మా అమ్మమ్మ నిద్రలో వచ్చాక. వేసవకాలంలో ఎక్కువ తాగేవాళ్ళం, వేడి చేయకుండా ఉంటుంది, చలవ చేస్తుంది అని. పాహి రామ ప్రభు పాహి రామ ప్రభు పాహి భద్రాద్రివై దేహి రామ ప్రభు పాహి రామ ప్రభు. ఉడుకుతూ ఉంది, అయిపోవస్తుంది. నార్మల్ పాల కన్నా ఇంకొంచెం ఎక్కువసేపు తాగితే చాలు. చూడండి పొంగు పట్టింది. ఓకే, అయినా కానీ ఇంకా కొంచెం సేపు ఉడికిద్దాం. ఓకే, ఇది నార్మల్ పాయసం లాగా గడ్డగట్టేస్తా ఉంటది కదా సగ్గుబియ్యం పాయసం, ఇది అలా ఉండదు. అలానే ఇది కూడా జిగురు ఉంటది. జిగి అంటారు కదా తెలంగాణ ఏరియాలో. నేను గుంటూరు అమ్మాయిని. వీళ్ళు మాత్రం సైలెంట్ గా ఉంటారు. నేను వీడియో చేసుకుంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఓకే, ఇప్పుడు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేసి కొంచెం ఇంత వేడి మీద వేసానంటే విరిగిపోద్ది పాయసం. కాబట్టి దీన్ని ఇలా వదిలేస్తాను. కాస్త ఒక్క 2 minutes అయ్యి కొంచెం నార్మల్ హీట్లోకి వచ్చాక అప్పుడు బెల్లం వేస్తా. అంతే, అయిపోతుంది. ఓకే, ఒక 5 minutes అయ్యింది. ఇప్పుడు నేను ఇందులో ఈ బెల్లం అంతా వేసేస్తాను బెల్లం అంతా వేసేస్తా. ఒక 5 minutes అయిపోయింది కదా. మంట కూడా తీసేసాను. 5 minutes కొంచెం వేడి కూడా తగ్గిన తర్వాత అప్పుడు వేసాను అనమాట. అయినా వేడిగా ఉంది. సో ఈ వేడి చాలు బెల్లం కరిగిపోవడానికి. చూడండి, ఇలా బెల్లం అంతా వేసేసాను కదా. ఇది శుభ్రంగా ఇలా కలుపుతా ఉన్నాను. కలుపుతూ ఉంటే కరిగిపోతుంది. చూడండి, ఇంకాసేపు ఇలా కలిపితే కరిగిపోతుంది. పాలు కూడా చిక్కగా అయింది బెల్లం వేసేసరికి. మనం కట్టేసి ఒక 5 నిమిషాలు అయిన తర్వాత వేసాం కాబట్టి ఉన్నాయి, లేదంటే తప్పమని విరిగిపోతాయి. నాకు అయింది కూడా అలాగా. అందుకే దేవుడా విరిగిపోకూడదు అనుకొని చేశాను. అయిపోయింది కదా. ఇక్కడ ఇంకా శుభ్రంగా అయిపోయింది. దీన్ని యాలక్ పొడి కూడా వేసేసాను. ఇక క్యాషూ నట్స్ కూడా వేసాను. ఇప్పుడు ఎవరికి కావాలంటే వాళ్ళకి గిన్నెలో వేసేసి ఇచ్చేసాడు. కొంచెం సేపు మూత పెడదాం. వేసి ఇచ్చేస్తే ఆవురమంటూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు పెట్టుద్దా దీని వీడియో ఎప్పుడు అవుతుందా అని. ఇచ్చేద్దాం. సో హెల్త్కి చాలా మంచిదండి, చాలా న్యూట్రిషియస్. దీనిలో డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా వేసాను. సో డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా తినే పిల్లలు ఎవరైనా ఉంటే హ్యాపీగా చక్కగా ఇలా చేసి ఇచ్చేయండి. చాలా బాగుంటుంది. మీకు పొరపాటున విరిగిపోయినా అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. జున్నులాగా చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు ఇంతకుముందు అలాగే అయితే చక్కగా తినేసారు అది కూడా వీళ్ళు. ఓకే ఫ్రెండ్స్, కప్లో వేసి చూపిస్తా. చూడండి, కమ్మటి పాయసం రెడీగా ఉంది. ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. Enjoy your day with a healthy and nutritious diet. Have a nice day. Have a nice second Saturday. Bye. Good day.